నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని వాతావరణ శాఖ ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కువైట్లో దుమ్ము తుఫాను వస్తూ ఉందని చెప్పి తెలిపింది. వివరాల్లోకి వెళితే ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే దుమ్ము తుఫాను అలాగే 12 గంటల పాటు కొనసాగుతూ ఉందని చెప్పేసి దుమ్మును పెంచే వాయువ్య గాలులు బలంగా వీస్తాయని చెప్పేసి దీంతో దృశ్యమానత తగ్గిపోతూ ఉందని చెప్పేసి 1000 మీటర్ల కంటే తక్కువకు పడిపోతూ ఉంది. దీంతో ఎదురుగా వెళుతూ ఉన్న వాహనాలు కానీ ఇల్లు కానీ కనిపించకపోవచ్చని చెప్పేసి కాబట్టి కువైట్ లో ఉన్న పౌరులు ప్రవాసులందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం వాయువ్య గాలులు ఏవైతే ఉన్నాయో అవి కువైట్ లో వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క దుమ్ము తుఫాను వచ్చినప్పుడు కొంతమంది బయటికి రాకపోవడమే మంచిదని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా కానీ, డస్ట్ అలర్జీ కానీ, లేకపోతే ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు కానీ, లేకపోతే గర్భిణీ స్త్రీలు కానీ, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు, అలాగే వృద్ధులు బయటికి రాకపోవడం మంచిదని చెప్పేసి ఎందుకంటే ఈ యొక్క దుమ్ము తుఫాను వీరిపైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి అలాగే బయటికి వచ్చే ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో పురుషులు కానీ మహిళలు కానీ వయసులో ఉన్నవారు కూడా ఎవరైతే ఉన్నారో మాస్క్ ధరించడం ఉత్తమం అని చెప్పేసి ఈ యొక్క దుమ్ము గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లోకి డస్ట్ చేరి అలర్జీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇలా డస్ట్ అలర్జీలు వచ్చిన భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దుమ్ము తుఫాను వచ్చినప్పుడు తప్పకుండా మాస్క్ అయితే ధరించండి అన్న. అలాగే బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చిన తర్వాత తలస్నానం అయితే చేయండి. మీ ఒంటి మీద మీ తలలో ఉండే మట్టి అంతా పోతూ ఉంది. తద్వారా మనం చూసుకుంటే ఈ యొక్క ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు అలర్జీలు రాకుండా జాగ్రత్త పడవచ్చని చెప్పేసి ముఖ్యంగా ఎవరైతే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు ఉన్నారో వాళ్ళు ఈ రోజు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.